జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కు ఓటమి భయం పట్టుకుందా? 2019 ఎన్నికల ఫలితాలే మరోసారి రిపీట్ అవుతాయని ఆయన భయపడుతున్నారా? టీడీపీ బీజేపీలతో పొత్తు పెట్టుకున్నా తాను గెలిచే పరిస్థితి లేదనే నిర్ధారణకు వచ్చేశారా ఆయన? ఈ ప్రశ్నలకు అవును అన్న సమాధానమే వస్తోంది. తాను ఎక్కడ నుండి పోటీ చేసినా ఓటమి ఖాయమన్న భావనలో ఆయన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాను ఎక్కడ నుండి పోటీ చేస్తారో ఆయనకే క్లారిటీ లేని పరిస్థితి నెలకొని ఉంది. ఎక్కడా గెలిచే పరిస్థితులు లేవని అనిపిస్తే ఆయన ఎన్నికల బరి నుండే తప్పుకోవచ్చుననే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ చాలా భయపడుతున్నారు. ఈ ఎన్నికల్లోనూ తాను ఓడిపోతే సినీ పరిశ్రమలో తన పరువు పోతుందని వణుకుతున్నారు. పైకి ఎన్ని ప్రగల్భాలు పలికినా క్షేత్రస్థాయిలో జనంలో మనం లేము అన్న కఠోర వాస్తవం పవన్ కళ్యాణ్ కు అర్థమవుతుందంటున్నారు రాజకీయ పండితులు. 2 రోజుల క్రితం తాను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పిఠాపురం టికెట్ ఆశించిన టీడీపీ సీనియర్ నేత వర్మ చంద్రబాబుపై అలిగారు. తన సీటును జనసేనకు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు నచ్చజెప్పడంతో ఆయన సైలెంట్ అయ్యారు. పవన్ విజయానికి కృషి చేస్తానని మాటిచ్చారు కూడా. వర్మ సహకరిస్తానని అనడంతోనే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వైసీపీ ఇంటికి ₹1,00,000 ఇచ్చినా తను 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని చాలా ధీమా వ్యక్తం చేశారు. అయితే ఒక్కరోజులోనే పవన్ కళ్యాణ్ మాట మార్చారు. తాను పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నానని, అయితే బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశిస్తే లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని అన్నారు. అదే జరిగితే కాకినాడ లోక్సభ స్థానానికి జనసేన అభ్యర్థిగా నిర్ణయించుకున్న ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని, తాను కాకినాడ లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తానని అన్నారు. దీనిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పవన్ ఎక్కడి నుండి పోటీ చేయాలో బీజేపీ నాయకులు చెప్పడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఓ పార్టీ అధినేతగా పవన్ సొంత నిర్ణయం తీసుకోవాలి, కానీ ఇలా మరో పార్టీ కనుసన్నల్లో పనిచేయడం చాలా చీప్ గా ఉందని వారంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆలస్యం. పిఠాపురం టీడీపీ నేత వర్మ కౌంటర్ ఇచ్చేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి తానే పోటీ చేస్తానని అన్నారు. పవన్ పోటీ చేస్తేనే తన మద్దతు ఉంటుంది తప్ప పవన్ లేకపోతే పిఠాపురం స్థానాన్ని వేరే వారికి దానం చేయడానికి తాను సిద్ధంగా లేనన్నారు వర్మ. అసలు పవన్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ఎందుకన్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు లేవని పవన్ కళ్యాణ్ అనుమానిస్తున్నారా అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. పిఠాపురంలో తన పరిస్థితి ఎలా ఉందో రకరకాల సర్వేలు చేయించుకున్న పవన్ కళ్యాణ్ కు అక్కడ తాను గెలిచే పరిస్థితులు ఏ కోశానా లేవని స్పష్టత వచ్చిందట. తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు చేయించిన సర్వేలోనూ అదే తేలిందట. ఈ నేపథ్యంలోనే పవన్ లో భయం పట్టుకుంది. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓడారు పవన్. ఈ ఎన్నికల్లోనూ ఓడిపోతే జనసేన కార్యకర్తలు కూడా చీ అంటారన్న ఆందోళన కలిగిందంటున్నారు. అలాగని పిఠాపురం నియోజకవర్గం నుంచి కాకుండా కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా చేశారట. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోనే ప్రభావం చూపలేని తాను 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన లోక్సభ నియోజకవర్గంలో ఎలా నెగ్గుకు రాగలమన్న అనుమానం వచ్చిందట. అందుకే పవన్ కళ్యాణ్ ఏం చేయాలో పాలుపోక తలపట్టుకున్నారని అంటున్నారు. పిఠాపురంలో తాను బలవంతంగా పోటీ చేసినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే దగ్గరుండి ఓడిస్తారని జనసేనలో ఒక వర్గం అనుమానిస్తోంది. ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి కూడా పోటీ చేయకుండా చేతులెత్తేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. నాకు పదవులు ముఖ్యం కాదు, నా సీటు కూడా వేరే వారికి త్యాగం చేస్తాననే త్యాగరాజు డైలాగ్ చెప్పి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.